హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మనం HTML లో ఫార్మ్స్ ఎట్లా యూజ్ చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో సింపుల్ గా నేను ఒక సెంటర్ ట్యాగ్ తీసుకుంటున్నా అండ్ సో అన్ని కంటెంట్ మనకు సెంటర్ లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. సో ఫామ్ ఎందుకు యూజ్ చేయాలి? మనం ఫామ్ కి యూజ్ ఏముంది? సో ఫామ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో ఏదైనా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్ లో యూజర్ డీటెయిల్స్ మనకు ఫిల్ చేయాలి. యూజర్ ఫిల్ చేస్తే డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ మనం స్టోర్ చేయాలి. లేకపోతే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం ఫామ్ యూజ్ చేస్తాం. లైక్ మనకు సైన్ అప్ ఫామ్ ఉంటుంది, లాగిన్ ఫామ్స్ ఉంటుంది, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కాంటాక్ట్ ఫామ్స్ ఉంటుంది, సో కంప్లైంట్ ఫామ్స్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటుంది. ఆ ఫామ్స్ నుంచి మనం ఏం చేస్తాం, కస్టమర్ నుంచి యూజర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్స్ డేటాస్ మనం ఏదైనా రిసీవ్ చేయాలా తీసుకోవాలంటే మనం ఫామ్ యూజ్ చేయాలి. సో ఫామ్ HTML ఎట్లా క్రియేట్ చేయాలి? సో సింపుల్ గా మనకు ఫామ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా ఓకే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో ఫామ్ ఓపెన్ అండ్ ఫామ్ ట్యాగ్ క్లోజ్. అండ్ సింపుల్ గా ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటే సో నేను ఈ ఫైల్ కూడా రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఇక్కడ నాకు బాక్స్ వచ్చేసింది. రైట్, ఇక్కడ నాకు బాక్స్ వస్తుంది. సో కానీ ఈ బాక్స్ లో నేను ఏం ఎంటర్ చేయాలి? యూజర్ కి ఎట్లా తెలియాలి ఇది నేను ఇది రెఫరెన్స్ ఏంటి దీనికి? సో ఆ రెఫరెన్స్ మనం మల్టిపుల్ వేస్ లో యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ యాడ్ చేసి ఇట్లా కూడా రాయొచ్చు. ఎంటర్ యువర్ నేమ్, రిఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ ఆ బాక్స్ లో మనకు ఇంటర్వ్యూ నేమ్ డిస్ప్లే అవుతుంది. సిమిలర్ లాగా మనం ప్లేస్ హోల్డర్ తీసి కూడా పక్కన కూడా మనం రాయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ యువర్ నేమ్ అని రాస్తున్నాను, సేవ్ చేస్తున్నా, సింపుల్ ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇంకా అంటే మనం లేబుల్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి మనం ఒక లేబుల్ ట్యాగ్ యూజ్ చేసి కూడా ఓకే యువర్ నేమ్ అని ఇక్కడ నేను సింపుల్ గా రాస్తున్నాను. అండ్ ఇక్కడ బిఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ లైన్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా కూడా డిస్ప్లే చేయొచ్చు. సో సింపుల్ గా నేను ఒక పక్కనే రాసేస్తున్నా సింపుల్ గా ఓకే యువర్ నేమ్. సో మీ ఇష్టం, మీరు ఎట్లైనా యూజ్ చేయండి, ప్లేస్ హోల్డర్ యూజ్ చేయండి, లేబుల్ ట్యాగ్, లేకపోతే డైరెక్ట్ కూడా రాసేసాను. ఓకే, సో సింపుల్ చేసేస్తున్నా, పక్కన రాసిస్తున్నా, తర్వాత ఇన్పుట్ ట్యాగ్ రాస్తున్నా. సో ఇక్కడ మనకు పక్కన వచ్చేసింది. సో కానీ ఈ టైప్ ఏంటి అసలు? ఓకే, సో అంటే ఏం డేటా తీసుకుంటున్నాం మనం ఇక్కడ? సో ఇక్కడ టైప్ ఈక్వల్ టు సంథింగ్ రాయాలి. సో ఇక్కడ టెక్స్ట్ డేటా ఉంది. సో అందుకోసం నేను టెక్స్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా నేను బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా అండ్ ఇక్కడ యువర్ ఈమెయిల్ అని రాస్తున్నా. ఓకే, సో ఈమెయిల్ అండ్ ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా అండ్ సింపుల్ గా రిఫ్రెష్ చేస్తున్నా. ఇంకొకటి క్రియేట్ అయిపోయింది ఇన్పుట్. ఇంకా ఒకటి గ్యాప్ కావాలంటే మీకు సింపుల్ గా ఇంకొకటి బిఆర్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొకటి లైన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేయాలి కదా. సో ఇక్కడ మనం టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ రాసేస్తాం. ఈమెయిల్ ఐడి ఏదైనా ఎంటర్ చేస్తే మనకు ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది అండ్ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా నేను అండ్ ఇక్కడ నెక్స్ట్ యాడ్ చేస్తున్నా యువర్ నంబర్. ఓకే, లేకపోతే సింపుల్ గా ఒక మొబైల్ నంబర్ కూడా ఓకే ఇట్లా కూడా రాయొచ్చు. అండ్ ఇన్పుట్ సేమ్ ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు నంబర్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఇంకొకటి ఇన్పుట్ క్రియేట్ చేసిన టైప్ ఈక్వల్స్ టు నంబర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక బిఆర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాడ్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ అండ్ సింపుల్ ఇక్కడ కూడా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు మనకు టైప్ ఈక్వల్స్ టు డేట్ ఉంది HTML లో. సో మనకు క్యాలెండర్ వచ్చేస్తుంది ఇక్కడ ఇట్లా. ఓకే, అండ్ ఈ క్యాలెండర్ లో మనం ఒక డేట్ స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఓకే జెండర్ తీసుకుంటున్నాం. ఓకే, జెండర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో బటన్ యూజ్ చేస్తున్నాం. రేడియో అంటే ఆప్షన్ ఏమొస్తుంది మనకు? ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సింపుల్ గా ఒక బిఆర్ ట్యాగ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ మేల్ అండ్ ఇంకొకటి ఆప్షన్ ఇస్తున్నా ఇక్కడ ఫీమేల్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. ఓకే, అండ్ ఇక్కడ సేవ్ చేస్తున్నా నేను.
ఇప్పుడు చూడండి మనకు ఆప్షన్స్ వచ్చేసింది, మేల్ వచ్చింది, ఫీమేల్ వచ్చింది. ఓకే, సో ఒక బిఆర్ ట్యాగ్ రిమూవ్ చేస్తున్నాం, గ్యాప్ ఎక్కువ వచ్చేసింది మనకు, సింపుల్ గా మేల్ ఫీమేల్. సో కానీ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ అవుతుంది. సో నార్మల్ మీరు రేడియో బటన్ యూజ్ చేస్తే ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటే, సో మనం ఏదైనా పర్టికులర్ ఒకటే ఆప్షన్ సెలెక్ట్ కావాలి, ఇక్కడ రెండు ఆప్షన్ కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఎట్లా చేయాలి, మనం సింపుల్ గా ఇక్కడ మనం ఒక నేమ్ అసైన్ చేయాలి. సో నేమ్ అసైన్ చేస్తే ఆ నేమ్ లో ఈ వాల్యూ స్టోర్ అయిపోతుంది. సో నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదైనా రాయొచ్చు, ఏబిసిడి XYZ ఏదైనా నేమ్, మీ నేమ్ కూడా ఇక్కడ అసైన్ చేయొచ్చు. సో సేమ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఏదైనా ఆప్షన్స్ ఉంటే సేమ్ నేమ్ ఇవ్వాలి. ఒక పర్టికులర్ సెలెక్షన్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మేల్ ఫీమేల్ ఏదైనా ఇంకా మళ్ళీ ఆప్షన్స్ ఉంటే సింపుల్ గా సేమ్ నేమ్ అసైన్ చేస్తే ఆ నేమ్ కి ఒక వాల్యూ స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకటే వాల్యూ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ నేమ్ అసైన్ చేసాం. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మళ్ళీ విఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం, క్వాలిఫికేషన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో యువర్ క్వాలిఫికేషన్. ఓకే, అండ్ జస్ట్ అజ్యూమ్ ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, యూజర్ లేకపోతే కస్టమర్ ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు. ఓకే, సో క్వాలిఫికేషన్ కోసం కూడా ఇక్కడ నేను సెలెక్షన్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్, సో యూజర్ ఏదైనా పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. సో సెలెక్ట్ ఓపెన్, సెలెక్ట్ ట్యాగ్ క్లోజ్, అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ అండ్ ఆప్షన్ ట్యాగ్ క్లోజ్. సో ఇక్కడ మనం యూజర్స్ కి ఏదైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో సింపుల్ గా ఒక ఆప్షన్ ఇస్తున్నాను నేను ఇక్కడ, సంథింగ్ SSC. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు, ఒక 2-3 ఆప్షన్స్ క్రియేట్ చేస్తా, మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ క్రియేట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ సంథింగ్ ఇంటర్ రాస్తున్నాను నేను, గ్రాడ్యుయేషన్. సేవ్ చేస్తున్నా. సో ఇట్లా మనకు ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. సో ఏదైనా పర్టికులర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి మల్టిపుల్స్ యూజర్ సెలెక్షన్ చేయాలంటే ఎట్లా, సో దానికోసం నేను సింపుల్ గా ఒక చెక్ బాక్సెస్ క్రియేట్ చేస్తున్నా. సో బిఆర్ యూజ్ చేస్తున్నా, అండ్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ కోర్స్. ఓకే, ఇంట్రెస్టెడ్, అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ ఇస్తున్న యూజర్స్ కి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. ఓకే, అండ్ ఇక్కడ ఆప్షన్ ఇస్తున్న సంథింగ్ పైథాన్ కోడ్స్. ఓకే, కాపీ చేస్తున్నా నేను అండ్ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ సి రాసిస్తాం, ఇక్కడ C++ రాసుకున్నా నేను, అండ్ ఇక్కడ జావా. సో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం మీకోసం, పైథాన్, C++, జావా, అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని పర్టికులర్ వీడియోస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నానే, సింపుల్ గా ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయాలంటే మనం ఇట్లా చెక్ బాక్సెస్ యూజ్ చేయొచ్చు. ఒకటే ఆప్షన్స్ కోసం మనకు ఈ సెలెక్ట్ ఆప్షన్స్ కూడా ఉంది, ఇంకా ఏంటంటే రేడియో బటన్. సో మీ ఇష్టం, ఏదైనా పర్టికులర్ ఆప్షన్స్, ఏదైనా పర్టికులర్ టాపిక్ మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే ఎట్లా, సో ఆ ఫామ్ కోసం నేను మళ్ళీ ఒక సబ్మిట్ ఇన్పుట్ టైప్ కూడా ఉంది మనకు. సో టైప్ ఈక్వల్స్ సబ్మిట్ రాసి కూడా మనం ఆ ఫాల్ కి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ నేను ఇక్కడ సబ్మిట్ రాస్తాం. సో ఇప్పుడు సబ్మిట్ రాసిస్తే మనకు ఇక్కడ కింద ఒక సబ్మిట్ ఫామ్ వచ్చేస్తుంది. ఈ సబ్మిట్ ఫామ్ క్లిక్ చేస్తే ఈ ఫామ్ సబ్మిట్ అవుతుంది. కానీ మనకు ఎక్కడ సబ్మిట్ కావాలి, డేటాబేస్ కి ఇంటిగ్రేట్ చేయాలంటే కంపల్సరీ మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తున్నాం, అందుకోసం జస్ట్ HTML తో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ వస్తుంది, ఈ సబ్మిట్ బటన్ తీసేసి వేరే పర్టికులర్ నేమ్ మనం రాయాలంటే ఎట్లా, సో ఎగ్జాంపుల్ దానికి మనం వాల్యూ యాడ్ చేయాలి. సో వాల్యూ ఈక్వల్స్ టు సంథింగ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్ యాడ్ చేస్తున్నాను. రిజిస్టర్ యాడ్ చేస్తే సింపుల్ గా ఇక్కడ రిజిస్టర్ బటన్ వచ్చేసింది. జస్ట్ అజ్యూమ్ నేను ఒక ఫామ్ ఫిల్ చేసిన, ఓకే, abcd@gmail.com ఇట్లా రాసిన నేను, మొబైల్ నంబర్ కూడా ఏదైనా రాసుకున్నా నేను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏదైనా సెలెక్ట్ చేసేసిన నేను. ఓకే, మేల్ ఫీమేల్ ఇట్లాంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు అన్ని క్లియర్ చేయాలి. సో ఎట్లా క్లియర్ చేయాలి, సో సింపుల్ గా మనకు ఇంకోటి ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది, దానికి మనం రీసెట్ అంటాం. సో టైప్ ఈక్వల్స్ టు ఇక్కడ సింపుల్ గా రీసెట్ రాసేసండి. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, సో రీసెట్ వచ్చేసింది. సో రీసెట్ అంటే ఏంటి, ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నా, ఈ మల్టిపుల్ ఆప్షన్ రీసెట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఈ రీసెట్ కి కూడా మనం నేమ్ చేంజ్ చేయొచ్చు. ఎట్లా చేంజ్ చేయాలంటే సింపుల్ ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు సంథింగ్ రాసేసాను. ఏం రాయాలా, వాల్యూ ఈక్వల్స్ సంథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ ఆల్ రాస్తున్నా, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ క్లియర్ ఆల్ వచ్చేసింది. సో సింపుల్ గా ఇట్లా మనం ఒక ఫామ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మీకు ఫామ్ గురించి ఒక టాస్క్ అసైన్ చేస్తున్నా, ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. సో టాస్క్ అన్ని
ఒక టాస్క్ ప్లేలిస్ట్ ఉన్నాయి, క్వశ్చన్స్ కి సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, ఆన్సర్ కి కూడా సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. అన్ని చెక్ చేయండి, అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.